హలో గైస్, ఐఎమ్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే ఈ వీడియోలో అయితే నేను మీకు మన ఇండియన్ సర్వర్ నుంచి బ్రెజిల్ సర్వర్కి అండ్ అలాగే ఇండోనేషియన్ సర్వర్కి అలా ఎక్సెట్రా ఎక్సెట్రా సమ్ కంట్రీస్కి ఎలా సర్వర్ మార్చాలో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. దానికోసం అయితే ముందు మన మొబైల్లో ప్లే స్టోర్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది గైస్. ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి అండ్ అలాగే పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది గైస్. ఆ అప్లికేషన్లో ఆ సెర్చ్ బాక్స్లో అయితే హోలా ఫ్రీ విపిఎన్ అని అయితే సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ అయితే వస్తుంది గైస్, హోలా ఫ్రీ విపిఎన్ అని. ఆ అప్లికేషన్ అయితే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేనైతే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అయితే చేసేసాను. సో ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. సో ఇప్పుడు స్క్రీన్ పైన యారో మాప్ చూపిస్తుంది కదా గైస్, కంట్రీ సింబల్ పైన. ఆ కంట్రీ సింబల్ పైన అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మనకి ఏ కంట్రీ సర్వర్ అయితే కావాలో ఆ కంట్రీ సర్వర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే బ్రెజిల్ సర్వరే సెలెక్ట్ చేసుకున్నాను. సో నేనైతే మన ఫ్రీ ఫైర్ సర్వర్ని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో బ్రెజిల్కి పెట్టి ఓపెన్ చేస్తున్నాను చూడండి గైస్. సో ఆటోమేటిక్గా మనం ఏం చేయక్కర్లేదు, అదే ఓపెన్ అయిపోతుంది గేమ్. ఇక్కడ ఓపెనింగ్ అని కనిపిస్తుంది కదా గైస్, మనం అయితే ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా అదే గేమ్లోకి అయితే తీసుకువెళ్తుంది. చూడండి, గేమ్లోకి అయితే తీసుకువెళ్తుంది. సో చూడండి గైస్, గేమ్ అయితే మనకి ఇప్పుడు ఓపెనింగ్లో పడింది. సో జస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే పడుతుంది. నేనైతే ఈ వీడియోని పాస్ చేస్తున్నాను చూడండి. సో నేనైతే ఈ వీడియోని జస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే పాస్ చేశాను చూడండి గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా అకౌంట్ ఓపెన్ అయింది. సో లాగౌట్ చేశాను. సో ఇలా ఉన్నప్పుడు మనం మోర్ పైన క్లిక్ చేసి గూగుల్ పైన అయితే ప్రెస్ చేయాలి గైస్. అండ్ అలాగే ఇప్పుడు మన గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది, సారీ జీమెయిల్ అకౌంట్ అయితే అడుగుతుంది గైస్. జీమెయిల్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి గెస్ట్ అకౌంట్ కిందకే వస్తుంది గైస్. ఫేస్బుక్ కింద అయితే ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఫేస్బుక్ కింద ఒకవేళ ఓపెన్ చేసినా కానీ ఫేస్బుక్లో అయితే రాదు గైస్. ఇప్పుడు మనకి బ్రెజిల్ సర్వర్ అయితే గెస్ట్ అకౌంట్ లెక్కలో ఓపెన్ అవుతుంది చూడండి గైస్. సో ఇది బ్రెజిల్ సర్వరా కాదా అని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఓపెన్ చేయాలి గైస్. ఇంకా లైక్ చేయని వారు అని ఉంటే లైక్ చేయండి గైస్. సో వెయిట్ ఏ సెకండ్ గైస్, నెట్వర్క్ బిజీ అంట. సో కమాన్ త్వరగా రా. సో చూడండి గైస్, బ్రెజిల్ సర్వర్ అయితే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్రెజిల్ సర్వర్ లేకపోతే ఇండియన్ సర్వరా చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్, కింద ఒక రెడ్ కలర్ యారో మార్పు అయితే మనకు కనిపిస్తుంది కదా గైస్. చూడండి, అక్కడ బ్రెజిల్ అని అయితే ఉంటుంది. సో ఇదైతే బ్రెజిల్ సర్వర్ గైస్. సో బ్రెజిల్ సర్వర్ అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. అంటే బ్రెజిల్ సర్వర్ అంటే నేను బ్రెజిల్ సర్వర్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఫ్రీ ఫైర్లో కనుక మీకు ఏ సర్వర్ కావాలంటే ఆ కంట్రీ సర్వర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో టుడే ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్.